హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట. రైతులకు సీఎం తీపి కబురు అందించారండి. అకౌంట్లోకి రైతు భరోసా నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. నిజానికి ఇప్పటికే అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడాలి, కానీ మున్సిపల్ ఎన్నికల కారణంగా నిధుల విడుదల ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో లైన్ క్లియర్ అయిందన్నమాట. మరి రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న రైతు భరోసా మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది తెలంగాణ గవర్నమెంట్. అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసి లైన్ క్లియర్ చేసిందనమాట. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన క్యాబినెట్లో మీటింగ్ జరగబోతోందండి. ఈ మీటింగ్లో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఆ తర్వాత రైతు భరోసా అంశంపై మంత్రుల దగ్గర నుంచి వివరణ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందండి. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే రైతులకు ఇప్పటికే పంట వేశారు, కానీ సాగు కావాల్సిన సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇంతవరకు కూడా సాగుకు కావాల్సిన సాయం అనేది అందలేదు. నిజానికైతే ఇప్పటికే అకౌంట్లోకి డబ్బులు అనేవి రైతన్నులకు పడాలి, కానీ మున్సిపల్ ఎన్నికల కారణంగా నిధులు విడుదల చేయడం ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఎన్నికలు అనేవి పూర్తి అయ్యాయండి. ఇక సీఎం గారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడమే మిగిలి ఉందన్నమాట. మాట ఇచ్చిన సీఎం వెంటనే డబ్బులు ఖాతాలకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అండి. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మాట ఇచ్చారు. రైతు భరోసా డబ్బుల్ని ఎన్నికలు పూర్తవగానే వేస్తామని. రైతులు ఎవరు కూడా ఈసారి పంట సాయం రాలేదని ఆందోళన చెందవద్దని తెలిపారు. రైతులు కూడా ఈ మాట ప్రకారం ఎదురు చూస్తూ ఉన్నారండి. అందుకే ప్రభుత్వం త్వరగా ఈ నిధులను అకౌంట్లకు జమ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ఇతర మంత్రులను కూడా రైతు భరోసా గురించి అడిగితే త్వరలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని, దాని తర్వాత రైతులకు పంట సహాయం అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం కీలక అంశాలపై చర్చించేందుకు సమావేశం కానుంది. దీంతో రైతులకు అకౌంట్లోకి నిధులు వేస్తామని చెప్పేసి అధికారుల నుంచి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయండి. రైతు భరోసా పథకం కింద తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఏటా కూడా ఎకరాకి 12,000 రూపాయలు అందిస్తుంది. అయితే 2 విడతలుగా ఈ డబ్బులు ఇస్తుందండి. మొదటి విడతగా 6,000 రూపాయలు, రెండో విడతగా 6,000 రూపాయలు అందిస్తుంది. ఈ నిధులను పంట వేసే కాలంలో రైతుల అకౌంట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇందుకు ముందుగానే మండల వ్యవసాయ అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం అందించే పీఎం కిసాన్ డబ్బులు కాకుండా ఇవి రాష్ట్ర ప్రభుత్వం అందించే డబ్బులు అనమాట. అయితే రైతు భరోసా నిధులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? రాష్ట్రంలో చాలామంది రైతులకు ఈసారి పంట సహాయం వస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. అసలైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా ప్లాన్ చేసిందండి. ఇందుకోసం శాటిలైట్ సర్వే అనేది చేస్తుందన్నమాట. అనర్హులను గుర్తించి నిధులు పక్కదారి పట్టకుండా చూస్తుంది. ఈ చర్యల కారణంగా రైతు భరోసా నిధులు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా నిధులు నిజమైన పేద మరియు మధ్యతరగతి రైతులకి మాత్రమే అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందండి. గతంలో అయితే మరి అన్ని రకాల వ్యవసాయ భూములకి యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేసేవారు. అయితే దీని నుంచి కొన్ని భూములు అయితే మినహాయించడం అయితే జరిగిందండి. రియల్ ఎస్టేట్ భూములు, అదేవిధంగా మరి పరిశ్రమలు ఉండే కొన్ని భూముల్లో పంట పొలాల్లో పరిశ్రమలు ఉంటాయి కదండి. అలాంటి భూములను దీని నుంచి మినహాయించడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తారో పంటలు పండించే పొలాలకి మాత్రమే ఒక రైతు భరోసా అందించాలని చెప్పి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 22వ విడతగా మనకి 2,000 రూపాయలు వస్తాయండి. దాంతోపాటుగా ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా నుంచి కూడా 6,000 రూపాయలు, మొత్తంగా ఈ లెక్కను చూసుకుంటే రైతన్నల ఖాతాల్లోకి 6,000 ప్లస్ 2,000 మొత్తం 8,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క శాటిలైట్ సర్వే కారణంగా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలో జమ చేయడం ఆలస్యమైందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ విషయంపైన రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి త్వరితగతిన ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేసి నిజమైన అర్హుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతన్నులందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దండి. దీంతో పాటుగా కొత్తగా రైతులు ఎవరైనా కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆల్రెడీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారండి. మరి ఈ టైంలో రైతులకి యొక్క రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలకు జమ అవుతే రైతులకు ఎంతో ఊరటగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వెంటనే డబ్బులు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఫిబ్రవరి నెలలోనే రైతు భరోసా డబ్బులు రైతన్నుల ఖాతాలకు జమ కాబోతున్నాయి. రైతన్నులందరూ కూడా ఎక్కడా కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉన్న
రైతు భరోసా కేంద్రాల వద్దకు వ్యవసాయానికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ధరణి పోర్టల్లో కూడా నమోదై ఉండాలన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మనకి ఫిబ్రవరి నెలలోనే రైతు భరోసా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతున్నాయి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక చెప్తే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు.